బాబా మనకి నిజమైన శాంతి యొక్క అర్థాన్ని తెలియజేశారు. మనం పలికే ఓం శాంతి అనేటువంటి శబ్దంలో కూడా శాంతి యొక్క సంపూర్ణ అర్థం ఇమిడి ఉంది. మనకి స్వధర్మము శాంతి అనే విషయం ఇంతకుముందు తెలియదు. బాబా ముందుగా ఆ పరిచయం ఇచ్చారు. అలాగే శాంతిధామం మన ఇల్లు అని తెలియజేశారు. మనం సైలెన్స్లో ఉండి ఏం చేస్తూ ఉంటాము అనేది ఎవ్వరికీ తెలియదు. బాబా మొన్న ఒక మురళిలో డెడ్ సైలెన్స్ అంటూ మౌనం వహిస్తారు, కానీ ఆ సమయంలో ఏం ఆలోచించాలి, ఏం చేయాలి అనేది అనేక మందికి తెలియదు అన్నారు. ఈరోజు బాబా మన శాంతి ఎంత గొప్పదో వివరించారు. అలాగే మనం ఎంత ఉన్నతమైనటువంటి చదువుకుంటూ ఉన్నాం, ఈ చదువుతో ఎంత గొప్ప ప్రాలబ్ధం పొందుతున్నామో కూడా వినిపించారు. ఇది 8th ఏప్రిల్ మురళి. मीठे बच्चे, इन आंखों से जो कुछ देखते हो ये सब खत्म हो जाना है, इसीलिए इससे बेहद का वैराग्य बाप तुम्हारे लिए नई दुनिया बना रहे हैं. మధురమైన పిల్లలు, ఈ కళ్ళతో ఏదైతే చూస్తూ ఉన్నారో ఇదంతా సమాప్తం అయిపోయేది. కాబట్టి దీనితో అనంతమైన వైరాగ్యం కలగాలి. బాబా మీ కొరకు కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తూ ఉన్నారు. మధురమైన పిల్లలు, ఈ కళ్ళతో ఏదైతే చూస్తూ ఉన్నారో ఇదంతా వినాశనం అయ్యేది ఉంది, సమాప్తం అయ్యేది ఉంది. కాబట్టి దీనితో అనంతమైన వైరాగ్యం కలిగి ఉండండి. బాబా మీకోసం కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తూ ఉన్నారు. కళ్ళకు కనబడుతున్నవన్నీ కూడా నశ్వరం అయ్యేవి అని బాబా మనకి బేహద్ వైరాగ్యం కలిగిస్తున్నారు. ఆర్డినరీ స్థితిలో వైరాగ్యము సమయాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఎవరైనా మృత్యు చెందితే మనకు కలుగుతూనే ఉంటుంది. కానీ బాబా ఇక్కడ అన్నింటిలో ఉంటూ, అన్నిటి అనుభవం చేసుకుంటూ అనంతమైన వైరాగిగా ఉండాలి అని పురుషార్థం చేస్తూ, పరిస్థితుల్ని ఎదుర్కొంటూ, అన్ని రకాల సంతోషకరమైన సంఘటనలో ఉంటూ కూడా, వస్తు వైభవాలన్నింటినీ చూస్తూ కూడా దేనికి ఆకర్షింపబడకుండా కమలంలాగా అతీతంగా ఉంటూ సంపూర్ణ వైరాగ్యంతో ఉండమంటున్నారు. ఎందుకంటే మన కళ్ళ ముందు ఎప్పుడు కొత్త ప్రపంచమే కనిపిస్తూ ఉండాలి. ప్రశ్న, तुम बच्चों की साइलेंस में कौन सा रहस्य समाया हुआ है? పిల్లలైన మీ సైలెన్స్లో ఎటువంటి రహస్యం ఇమిడి ఉంది? మీరు సైలెన్స్గా ఉంటారు, కానీ ఏం చేస్తారు మీరు? దాంట్లో ఉన్న సీక్రెట్ ఏమిటి? జవాబు, जब तुम साइलेंस में बैठते हो तो శాంతిధాम को याद करते हो. ఎప్పుడైతే మీరు సైలెన్స్గా కూర్చుంటారో అప్పుడు శాంతిధామాన్ని జ్ఞాపకం చేస్తారు. మీకు తెలుసు, సైలెన్స్గా ఉండడం అంటేనే జీవిస్తూ మరణించటం. ఇక్కడ బాబా మీకు సద్గురు రూపంలో సైలెన్స్గా ఉండటం నేర్పిస్తూ ఉన్నారు. మీరు సైలెన్స్లో ఉంటూ మీ వికర్మలను దగ్ధం చేసుకుంటారు. మీకు జ్ఞానం ఉంది, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని. ఇతర సత్సంగాల్లో శాంతిగా కూర్చుంటారు, కానీ శాంతిధామం యొక్క జ్ఞానం అయితే లేదు. శాంతి నా స్వధర్మము అనేటువంటి జ్ఞానం కూడా లేదు. ఇక్కడైతే మనం శాంతిగా కూర్చున్నామంటే శాంతిధామం స్మృతిలో ఉంటాం. సైలెన్స్లో ఈ దేహ ప్రపంచము, దైహిక విషయాలకు అతీతంగా డిటాచ్డ్గా ఉంటాం, జీవిస్తూ మరణించి ఉంటాం. మనకి బాబా ఒక మంచి శిక్షకుడిగా, ట్రైనర్గా లభించారు. సైలెన్స్లో ఉండడం బాబా నేర్పిస్తూ ఉన్నారు. సైలెన్స్లో ఉంటూ ఎలా మనం వారి స్మృతి ఆధారంగా జన్మ జన్మల వికర్మలను, అకౌంట్స్ని సెటిల్ చేసుకోవాలి, ఎలా క్లియర్ చేసుకోవాలో బాబా నేర్పిస్తున్నారు. మనకిప్పుడు జ్ఞానం లభించింది, ఇంటికి వెళ్ళేది ఉంది అని. ఇంటికి వెళ్ళాలి అంటే అకౌంట్స్ అన్నీ క్లియర్ చేసుకొని వెళ్ళాలి, ఖాతా అంతా
చుట్టూ చేసుకొని వెళ్ళాలి. ओम शांति। मीठे मीठे सिकीलते रूहानी बच्चों प्रति शिव बाबा बोल रहे हैं। మధురాతి మధురమైన అల్లారు ముద్దు ఆత్మిక పిల్లలను ఉద్దేశించి శివ్ బాబా మాట్లాడుతున్నారు. గీతలో శ్రీకృష్ణుని మాటలు శ్రీకృష్ణ భగవాను వాచ అని రాశారు, కానీ ఇక్కడ శివ్ బాబా మాట్లాడుతున్నారు. శ్రీకృష్ణుని బాబా అనడం బాగోదు. భారతవాసీలకి ఈ విషయం తెలుసు. తండ్రులు ఇద్దరున్నారు, లౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి. పారలౌకిక తండ్రిని పరంపిత పరమాత్మ అని అంటాం. లౌకిక తండ్రి అయితే అందరికీ లభించారు, వారిని ఎవరు కూడా పరమాత్మ అని అనరు. మీకు లౌకిక తండ్రి కాదు ఇక్కడ అర్థం చేయిస్తున్నది, పారలౌకిక తండ్రి పారలౌకిక పిల్లలకు ఈ జ్ఞానాన్ని అర్థం చేయిస్తున్నారు. మొట్టమొదట మీరు వెళ్ళేది శాంతిధామానికి. దాన్ని ముక్తిధామం, నిర్వాణధామం, వానప్రస్థం అని కూడా అంటారు. अब बाप कहते हैं बच्चे अब जाना है शांति धाम, सिर्फ उनको ही कहा जाता है टावर ऑफ साइलेंस. ఇప్పుడు బాబా చెప్తున్నారు, పిల్లలు ఇంకా శాంతిధామం వెళ్ళేది ఉంది. కేవలం ఆ శాంతిధామాన్ని మాత్రమే టవర్ ఆఫ్ సైలెన్స్ అని అంటారు. యహా బైఠే హుए పహలే పహలే శాంతి మే బైఠనా హై. ఇక్కడ మీరు రాగానే మొట్టమొదట శాంతిగా కూర్చోవాలి. ఏ సత్సంగంలోనైనా ముందు వెళ్ళి శాంతిగా కూర్చుంటారు, కానీ వారికి ఏమి శాంతిధామం జ్ఞానం ఉండదు. ఇక్కడ మీకు ఆ జ్ఞానం ఉంది. శాంతిధామం నా ఇల్లు, నేను ఆత్మను శాంతిధామ నివాసిని అని. ఆత్మలు ఈ పాత శరీరాలని వదిలి, ఈ పాత ప్రపంచాన్ని వదిలి తిరిగి ఇంటికి వెళ్తాయి. ఏ సమయంలో అయినా శరీరాన్ని విడిచిపెట్టవచ్చు. కాబట్టి ఇప్పుడు బాబా ఏదైతే చదివిస్తున్నారో దాన్ని మంచి రీతిగా చదువుకోవాలి. బాబా మనకి సుప్రీం టీచర్, సద్గతి దాత, గురువు. వారితో యోగం జోడించాలి. ఒకేసారి 3 రకాల సర్వీస్ బాబా చేస్తున్నారు. ఈ విధంగా 3 రకాల సేవను ఇంకెవ్వరూ చేయలేరు. వీరే తండ్రిగాయి సైలెన్స్గా ఉండడం నేర్పిస్తున్నారు. జీవిస్తూ మరణించేటువంటి స్థితిని సైలెన్స్ అంటారు. మీకు తెలుసు, ఇప్పుడు మీరు శాంతిధామానికి వెళ్ళాలి. ఎప్పటి వరకు ఆత్మ పవిత్రంగా అవ్వదో అప్పటి వరకు ఆత్మ తిరిగి ఇంటికి కూడా వెళ్ళజాలదు. जाना तो सबको है, इसीलिए पाप कर्मों की पिछाड़ी में सजाएं मिलती है. అందరూ వెళ్ళాల్సిందే. ఎవ్వరు నేను ఇక్కడే ఉంటాను, నేను ఎంత ఆస్తి కూడిపెట్టుకున్నాను, నేను రాను, ఇవన్నీ వదిలిపెట్టి నేను ఎలా వస్తాను, నేను ఇక్కడే ఉంటానంటే కుదరదు. అందరూ వెళ్ళాల్సిందే. శిక్షలతో అయినా వెళ్ళాలి. శిక్షలు తిన్న తర్వాత వెళ్తే పదవి భ్రష్టమైపోతుంది. మాని और मोचरा भी खाना पड़ता है. కొన్ని దెబ్బలు పడతాయి, కొన్ని కొరడ దెబ్బలు పడతాయి, శిక్షలు ఉంటాయి అంటున్నారు. క్యూంకి మాయా సే హార్తే హే, ఎందుకంటే మాయతో ఓడిపోతారు. బాబా వచ్చేదే మాయను జయించటం నేర్పించడానికి. కానీ పిల్లలు తప్పులు చేయడంతో ఇక బాబాని జ్ఞాపకం చేయకుండా ఉంటారు. ఇక్కడైతే ఒక్క తండ్రిని జ్ఞాపకం చేయాలి. భక్తి మార్గంలో అయితే బుద్ధి చాలా భ్రమిస్తూ ఉంటుంది. భక్తి మార్గంలో అయితే బుద్ధి చాలా భ్రమిస్తూ ఉంటుంది. ఎవరినైతే శిరస్సు వంచి నమస్కరిస్తున్నారో వారి జ్ఞానమే లేదు. వారెవరు, ఎందుకు నేను వారిని పూజిస్తున్నాను అనే పరిచయమే ఉండదు. బాబా వచ్చి అన్ని రకాల భ్రమణం నుండి విడిపిస్తున్నారు. బాబా అర్థం చేయిస్తారు, జ్ఞానం అంటే పగలు, భక్తి అంటే రాత్రి. చీకట్లో చాలా దెబ్బలు తగులుతూ ఉంటాయి. మరి జ్ఞానం అంటే పగలు, అంటే సత్య త్రేతాయుగాలు. భక్తి అంటే రాత్రి, ద్వాపర కలియుగాలు. ఇది ఉన్నదే మొత్తం డ్రామా యొక్క డ్యూరేషన్. సగం పీరియడ్ అంతా పగలు, సగమేమో రాత్రి. ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారిలకు పగలు, ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారిల రాత్రి అని కూడా అనవచ్చు. ఎందుకంటే ఇది బేహద్దు విషయము. బేహద్దు తండ్రి బేహద్దు సంగమ యుగంలో వస్తారు. అందుకే శివరాత్రి అంటారు. మనుష్య యహ నహీ సమజ్తే కి శివరాత్రి కిస్కో కహా జాతా హై. అసలు శివరాత్రి అని దేన్ని అంటున్నామో కూడా తెలియదు. తుమారే సివాయ్ ఏక్ భీ శివరాత్రి కే మహత్వ కో నహీ జానతా, క్యూంకి యే హై
పీచ్. మీకు తప్ప ఒక్కరికి కూడా శివరాత్రి మహత్యం తెలియదు అంటున్నారు. ఎవరికి తెలియదు, మీకే సరైన పరిచయం తెలుసు అంటున్నారు. ఎందుకంటే మీరు ఇక్కడ మధ్యలో ఉన్నారు. జబ్ రాత్ పూరీ హో दिन शुरू होता है, इसको कहा जाता है पुरुषोत्तम संगम युग. రాత్రి పూర్తయి పగలు ఆరంభమయ్యే సమయాన్ని పురుషోత్తమ సంగమ యుగము అంటారు. అంటే రెండిటికి మధ్య ఉన్న సంధి సమయం ఇది. పాత ప్రపంచం, కొత్త ప్రపంచం రెండిటికి మధ్యలో ఉంది. బాబా వచ్చేది పురుషోత్తమ సంగమ యుగంలో, అంతేకాని యుగ యుగంలో కాదు. సత్యత్రేతాయుగాల సంగమాన్ని కూడా సంగమ యుగం అంటారు. త్రేతా ద్వాపర యుగం యొక్క సంగమాన్ని కూడా సంగమం అంటారు. ద్వాపర కలియుగాల సంగమం కూడా ఉంటుంది. వాటన్నిటినీ సంగమ యుగం అని చెప్పడం పొరపాటు అంటున్నారు. శివబాబా చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు పాపాలు నశిస్తాయి. దీనిని యోగ అగ్ని అంటారు. మీరందరూ బ్రాహ్మణులు, యోగం నేర్చుకుంటున్నారు పవిత్రంగా అవటానికి. ఆ బ్రాహ్మణులైతే కామచితి పైన కూర్చుంటారు. ఆ బ్రాహ్మణులకు మరియు మీకు రాత్రికి పగలుకు ఉన్న తేడా ఉంది. వారు కుక వంశావళి, మీరు ముఖ వంశావళి. ప్రతి విషయాన్ని మంచి రీతిగా బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంతో మంది వస్తారు అర్థం చేసుకోవటానికి. అనంతమైన తండ్రిని జ్ఞాపకం చేయాలి. వికర్మలు అప్పుడే వినాశనం అవుతాయి. తండ్రి యొక్క వారసత్వం కూడా అప్పుడే లభిస్తుంది. ఎంతెంత దైవీ గుణాలని ధారణ చేయిస్తారో అంత ఉన్నత పదవి లభిస్తుంది. బాబా వచ్చేదే పతితులను పావనంగా చేయటానికి. మరి మీరందరూ కూడా ఇదే సేవ చేయాలి. పతితులందరినీ పావనంగా తయారు చేయటం, ఇదే సేవ చేయాలి. ఎందుకంటే అందరూ పతితులుగా ఉన్నారు. గురువులు కూడా ఎవరిని పావనం చెయ్యలేరు. పతిత పావన అనే పేరు శివబాబాది. వారు వచ్చేది కూడా ఉంది ఇక్కడ. ఎప్పుడైతే అందరూ పతితంగా అవుతారో అప్పుడు డ్రామా ప్లాన్ అనుసారంగా బాబా వస్తారు. మొట్టమొదట పిల్లలకు తండ్రి తన పరిచయాన్ని ఇస్తారు. నన్ను జ్ఞాపకం చేయండి అని చెప్తారు. మీరందరూ పతిత పావన అని పిలిచారు కదా. ఆత్మిక తండ్రి చెప్తున్నారు, నేను పతిత పావనుణ్ణి. హే భగవాన్, హే బాబా అంటూ నన్ను పిలిచారు, కానీ నా పరిచయమే లేదు మీకు. ఇప్పుడు సంగమయుగ వాసీలకు బాబా పరిచయముని ఇస్తున్నారు. మిగతా అందరూ నరకవాసిగా ఉన్నారు, మీరు నరకవాసులు కాదు. ఒకవేళ ఓడిపోతే పూర్తిగా పడిపోతారు, వెళ్ళి మళ్ళీ నరకంలోనే పడవలసి వస్తుంది. చేసుకున్న సంపాదన అంతా మట్టిలో కలిసిపోతుంది. ముఖ్యమైన విషయం పతితుల నుండి పావనం కావటం. ఇది వికారీ ప్రపంచం, అది నిర్వికారి ప్రపంచం, కొత్త ప్రపంచం. అక్కడ దేవతలు రాజ్యం చేస్తారు. ఇప్పుడు పిల్లలు మీకు తెలిసింది, మొట్టమొదట దేవతలే అందరికంటే అధికంగా జన్మలు తీసుకుంటారు. అందులోనూ ఎవరైతే సూర్య వంశస్థులు ఉంటారో వారు మొట్టమొదట వస్తారు. అంటే ఫస్ట్ వచ్చిన సూర్యవంశీయులు ఫస్ట్ ఇక్కడ బాబాను తెలుసుకొని పూర్తి 21 జన్మల వారసత్వాన్ని తీసుకుంటారు. ఎంత అనంతమైన వారసత్వం ఇది. బాబా మొన్న చెప్పారు కదా, ఆంతరిక వారసత్వం కూడా నేను ఇస్తాను. భౌతికంగా వారసత్వం బాబా నుండి తీసుకుంటున్నాం, కానీ ఆంతరిక వారసత్వం, సుఖము, శాంతి, పవిత్రత, ఆనందము, శక్తులు అన్నీ పొందుతున్నాం. సత్యుగాన్ని పూర్తి సుఖధామము అంటారు. త్రేతాయుగంను సెమీ సుఖధామం అంటారు. ఎందుకంటే 2 కళలు తగ్గిపోతాయి. కళలు తగ్గిన కారణంగా కాంతి కూడా తగ్గుతుంది. చంద్రునిలో కళలు తగ్గడంతో కాంతి తగ్గుతుంది కదా, వెన్నెల ప్రకాశం కూడా తగ్గిపోతూ ఉంటుంది. చివరికైతే అమావాస్య రోజున ఒక రేఖగా మిగిలి ఉండడం చూస్తాం, నిల్లైపోతుంది. మీది కూడా అంతే, మీరు నిల్లవ్వరు, కానీ కొంచెం రేఖలాగా మిగిలి ఉంటారు. దీన్ని ఏమంటున్నారంటే పిండిలో ఉప్పు అంతా అంటున్నారు. ఎంత మిగిలి ఉంటుంది మీలో పవర్, ఎంత వెలుగు ఉంటుంది అంటే పిండిలో ఉప్పు అంతా మిగిలి ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద బేసన్ నిండా పిండిని కలపాల్సి వస్తే దాంట్లో ఒక స్పూన్ అంత ఉప్పు వేస్తారు, అంతే సరిపోతుంది.
అలా బాబా అన్నారు ఉప్పెంత తక్కువ వాడతారో అంతే తక్కువగా మీలో ఇప్పుడు వెలుగు కనబడుతుంది అంటున్నారు. బాబా ఆత్మలకి కూర్చోబెట్టి అర్థం చేయిస్తున్నారు. ఇది ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మేళ. బుద్ధితో పని చేయాలి. పరమాత్మ ఎప్పుడు వస్తారు? ఎప్పుడైతే ఆత్మలు అంటే మనుష్యులు చాలా మంది అయిపోతారో అప్పుడు పరమాత్మ ఈ మేళాలో వస్తారు. ఆత్మ మరియు పరమాత్మ యొక్క మేళ ఎందుకు జరుగుతుంది? ఆ మేళాలు అయితే అన్నీ మురికిగా చేసేందుకే ఉన్నాయి అంటున్నారు. మేళాకు వెళ్ళొచ్చినటువంటి వాళ్ళ బట్టలు చూడండి, ముఖాలు చూడండి, ఏ రకంగా చూసినా కూడా మొత్తం మురికి అంటించుకొనే వస్తారు. ఆ మేళాలు స్థూలంగా భౌతికంగా చేసే అలాంటివి. కానీ ఈ మేళ ఆత్మ పరమాత్మ కలుసుకునేటువంటి మిలనం యొక్క మేళ. ఇది ఆత్మను శుద్ధంగా చేస్తుంది. ఆత్మ పైన ఉన్న జన్మ జన్మల మురికిని వదిలిస్తుంది. బాబాను శక్తివంతుడు అంటారు. మరి ఈ సమయంలో తోట యజమాని ద్వారా ముళ్ళ నుండి మనం పుష్పాలుగా అవుతున్నాం. ఎలా అవుతున్నామో? స్మృతి యొక్క శక్తితో. ఎందుకంటే బాబా శక్తివంతుడు, సర్వశక్తివంతుడు. ఎలా అయితే బాబా సర్వశక్తివంతుడు, అలాగే రావణుడు కూడా తక్కువ శక్తివంతుడేమీ కాదు అంటున్నారు. బాబా స్వయమే చెప్తున్నారు మాయ చాలా శక్తిశాలి అని. మాయ చాలా బద్ధ శత్రువు. कहते हैं बाबा हम आपको याद करते हैं, माया हमारी याद को भुला देती है. పిల్లలు అంటారు బాబా మేము మిమ్మల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం కానీ మాయనేమో స్మృతిని మరిపింపజేస్తూ ఉంటుంది. ఇలా ఒకరికొకరు శత్రువులు అయిపోయారు కదా. మాయకు మీరు శత్రువుగా, మాయ మీకు శత్రువుగా అయిపోయింది. బాబా వచ్చి మాయను జయించే విధానం నేర్పిస్తున్నారు. మాయ జన్మ జన్మల నుండి మనల్ని ఓడిస్తూ వచ్చింది. ఇప్పుడు అర్థకల్పం కోసం మాయని మనం ఓడిస్తూ ఉన్నాం. దేవతలు అసురుల యొక్క యుద్ధాన్ని చూపించారు కానీ వాస్తవంగా అటువంటిది ఏమీ లేదు. యుద్ధం అయితే ఇదే అంటున్నారు, ఇంకేదో కాదు. బాబాను జ్ఞాపకం చేసినప్పుడు మనం దేవతగా అవుతాం. మాయ స్మృతిలో విఘ్నాలను కలిగిస్తూ ఉంటుంది. చదువులో విఘ్నాలు పడవు, స్మృతిలోనే విఘ్నాలు పడుతూ ఉంటాయి. గడియ గడియ మాయ మరిపింపజేస్తూ ఉంటుంది. దేహ అభిమానిగా అవ్వడంతో మాయ చెంపదెబ్బ తగులుతుంది. కామ వికారంతో ఎవరైతే ఉంటారో వారి గురించి చాలా కఠోరమైనటువంటి శబ్దాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఉన్నదే రావణ రాజ్యం. బాబా అర్థం చేయిస్తారు పావనంగా కండి, అయినా కూడా పిల్లలు పావనంగా అవ్వట్లేదు. బాబా చెప్తారు పిల్లలు వికారాల్లోకి అస్సలు వెళ్ళకండి, ముఖాన్ని నల్లగా చేసుకోకండి అని. అయినా కూడా బాబాకి మళ్ళీ ఉత్తరం రాస్తారు, బాబా నేను ఓడిపోయాను అని. ఇంకా ముఖాన్ని నల్లగా చేసుకొని కూర్చున్నారు అని చెప్తారు. గోరా और సావ్రా హేనా, మరి తెల్లని వారు నల్లని వారు అని ఉన్నారు కదా. వికారి నల్లగా అయినటువంటి స్థితి మరియు నిర్వికారి తెల్లగా అయినటువంటి స్థితి, రెండిటికి తేడా ఉంది. శ్యామ సుందరుడు అనే అర్థం కూడా మీకు తప్ప ప్రపంచంలో ఎవరికీ తెలియదు. శ్రీకృష్ణుడినే శ్యామ సుందరుడు అంటారు. బాబా వారి పేరు యొక్క అర్థాన్ని తెలియజేస్తున్నారు. శ్యామ్ అంటే ఏంటి, సుందరమైన స్థితి అంటే ఏంటి అని. స్వర్గం యొక్క ఫస్ట్ ప్రిన్స్, నెంబర్ 1 ప్రిన్స్ శ్రీకృష్ణుడు. అది సుందరమైనటువంటి స్థితి. సుందరతలో నెంబర్ 1లో పాస్ అయ్యారు. తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ కళలన్నిటినీ కోల్పోతూ ఆత్మ తమో ప్రధాన స్థితికి వచ్చినప్పుడు శ్యామ్గా మారుతుంది, నల్లగా అవుతుంది. మరి అందుకే శ్యామ సుందరుడు అని పేరు పెట్టారు. ఈ అర్థం బాబానే తెలియజేస్తున్నారు. శివబాబా అయితే ఎవరు సుందరుడు, వారే వచ్చి ఆత్మలను సుందరంగా తయారు చేస్తున్నారు. పతితులు నల్లగా ఉంటారు, పావనమైన వారు సుందరంగా ఉంటారు. న్యాచురల్ బ్యూటీ ఉంటుంది. మీరు పిల్లలు ఇక్కడికి వచ్చింది స్వర్గానికి యజమానిగా అయ్యేందుకు. గాయనం ఉంది కదా, శివ భగవాను వాచ్య అంటారు. మాతలు స్వర్గ ద్వారాలను తెరుస్తారు. అందుకే వందే మాతరం అని మహిమ జరుగుతుంది. వందే మాతరం అంటే అండర్స్టూడ్, పితా కూడా ఉన్నారు అని. బాబా మాతల యొక్క మహిమను బాగా పెంచుతున్నారు. ముందు లక్ష్మి, తర్వాతి నారాయణుడు. ఇక్కడైతే ఈ ప్రపంచం నియమం అనుసారంగా ముందు మిస్టర్ తర్వాత మిస్సెస్ అంటారు.
కానీ బాబా ముందు స్త్రీలకు మహిమనిచ్చారు. డ్రామా రహస్యం అలా తయారయ్యి ఉంది. బాబా రచయిత మొదట తన పరిచయాన్ని ఇస్తున్నారు. ఒకటేమో హద్దు తండ్రి ఉంటారు, లౌకిక తండ్రి. రెండవది బేహద్దు తండ్రి, పారలౌకిక తండ్రి. అనంతమైన తండ్రిని మీరు జ్ఞాపకం చేస్తారు, ఎందుకంటే వారి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. హద్దు వారసత్వం లభించిన తర్వాత కూడా బేహద్ తండ్రిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. బాబా అన్నారు, మీరు ఎన్ని వాగ్దానాలు చేశారు, మీరు వచ్చినట్లయితే మేము ఇతర సాంగత్యాలన్నింటినీ వదిలి మీతోనే జోడిస్తాము అన్నారు. ఎవరన్నారు అలా? మీ ఆత్మనే కదా. ఆత్మే ఈ ఆర్గన్స్ ద్వారా అలా పాత్ర వహించింది. ప్రతి ఆత్మ తను చేస్తున్నటువంటి కర్మల అనుసారంగా జన్మ తీసుకుంటూ ఉంటుంది. సావుకారులు పేదవారిగా అవుతారు, కర్మ అంటారు కదా దాన్ని. గత జన్మలో సావుకారుగా ఉండి ఈ జన్మలో పేదవారిగా అయ్యారంటే చేసుకున్న కర్మలు అలాంటివి. పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలను బట్టి వర్తమానంలో జన్మ తీసుకుంటామని అంటారు. ఇది లక్ష్మీనారాయణులు మరి విశ్వానికి యజమానిగా అయ్యారంటే వారు కూడా గతంలో శ్రేష్ఠ కర్మలు చేసుకోబట్టే కదా. వారు ఏం చేశారు అనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఇది మీకు తెలుసు, మీరు ఇతరులకి అర్థం చేయించగలుగుతారు. బాబా చెప్తున్నారు, ఈ కళ్ళకి మీకు ఏదైతే కనబడుతూ ఉందో అదంతా చూస్తూ కూడా అనంతమైన వైరాగ్య స్థితిలో ఉండాలి. ఇదంతా వినాశనం అయ్యేదే ఉంది. నూతన భవనాన్ని తయారు చేసుకుంటున్నప్పుడు పాత దాంతో వైరాగ్యం వచ్చేస్తుంది కదా. పిల్లలు అంటారు, బాబా ఈ కొత్త భవనం తయారు చేయిస్తున్నారు అని. మేము అందులోకి వెళ్తాము అంటారు. ఈ పాత భవనం అయితే ఇంకా కూలిపోతుంది, ఇంకా దీన్నైతే కంప్లీట్గా తీసేస్తారు అని. మరిది అనంతమైన విషయం. పిల్లలకి తెలుసు, తండ్రి స్వయంగా వచ్చారు స్వర్గ స్థాపన చేయటానికి. ఇది పాత చీచీ ప్రపంచం. మీరు పిల్లలు ఇప్పుడు త్రిమూర్తి శివుని ఎదురుగా కూర్చున్నారు, మీరు విజయాన్ని పొందుతున్నారు. వాస్తవంగా మీ కోట్ ఆఫ్ ఆర్మ్స్ అయితే ఈ త్రిమూర్తి చిత్రమే మీకు కోట్ ఆఫ్ ఆర్మ్స్ గా ఉంటుంది. సత్యుగంలో కూడా అది రాజముద్రికగా కనబడుతుంది అంటారు. ఇక్కడ ఈ ప్రపంచంలో చూడండి, 3 సింహాల గుర్తును రాజముద్రికగా చూపిస్తారు. ప్రభుత్వపరమైనటువంటి ఏ కాగితం పైనైనా ఆ గుర్తు ఉంటుంది. క్రింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. మీకోసం మాత్రం త్రిమూర్తి అంటున్నారు బాబా. బ్రాహ్మణుల కులం అన్నింటికంటే ఉన్నతమైనది. పిలక స్థానంలో ఉన్నారు కదా. ఈ రాజ్య స్థాపన ఇప్పుడు మీ ద్వారా జరుగుతుంది. ఈ కోట్ ఆఫ్ ఆర్మ్స్ గురించి బ్రాహ్మణులైన మీకే తెలుసు. శివ్ బాబా బ్రహ్మ ద్వారా చదివిస్తున్నారు, దేవీ దేవతగా తయారు చేయటానికి. వినాశనం అయితే జరిగేదే ఉంది. ప్రపంచం తమో ప్రధానంగా అవుతుంది. ప్రకృతి వైపరీత్యాలు కూడా వినాశనంలో చాలా సహాయం చేస్తాయి. చాలా పెద్ద పెద్ద బాంబులతో మొత్తం అంతా ధ్వంసమైనప్పుడు వర్షం కురిసి బాగా గాలులు వీచి భూకంపాలు వచ్చి అన్నిటినీ క్లీన్ చేసేస్తాయి. కంప్లీట్గా డెడ్ బాడీస్ వేటిని కూడా మనం బరీ చేయకుండా భూమియే తన నోరు తెరిచి మొత్తం లోపలికి తీసుకుంటుంది. అలా ప్రకృతి వైపరీత్యాలు వినాశనంలో చాలా పెద్ద పీఠం వేస్తాయి, చాలా గొప్ప పాత్ర వహిస్తాయి అంటున్నారు బాబా. ప్రపంచమంతా తమో ప్రధానంగా అవుతుంది. బుద్ధితో ఎంత సైన్స్ వెలువడుతూ ఉంటుంది. బుద్ధితో వచ్చినటువంటి శక్తి సైన్స్ అనేటువంటిది. అంతేగాని నిజంగా యాదవుల పుట్ట నుండి మూసలం రావడం, దాంతో వినాశనం అవ్వడం జరగదు. ఇదంతా సైన్స్ యొక్క టెక్నాలజీ. సైన్స్తో సాధనాలని విధ్వంసం చేయడానికి తయారు చేస్తున్నారు. దీంతో తన కులాన్ని తానే నాశనం చేసుకుంటారు. పిల్లలకైతే బాబా అర్థం చేయించారు, ఉన్నతోన్నతమైన వారు శివ్ బాబా. పూజ కూడా ఒక శివ్ బాబాదే చెయ్యాలి, తర్వాత దేవతలది. అంతే తప్ప బ్రాహ్మణులు ఎవరు పూజ చేయించుకోవడానికి యోగ్యులు కారు. మనుషులు కూడా ఎవరు పూజకు యోగ్యులు కారు. ఎందుకంటే మీ ఆత్మ పవిత్రంగా ఒకవేళ ఉంది అన్నా, శరీరం అయితే అపవిత్రమైన తత్వాలతో తయారు చేయబడింది కదా. బ్రాహ్మణులకు అందుకే పూజ జరగదు. మహిమ యోగ్యంగా అవుతారు మీరు. ఎప్పుడైతే మీరు దేవతగా అవుతారో అప్పుడు మీ ఆత్మ శరీరం రెండు పవిత్రంగా ఉంటాయి. ఈ సమయంలో మీరు మహిమా యోగ్యులుగా ఉన్నారు. వందే మాతరం అనే గాయనం ఉంది. మాతల యొక్క సైన్యం ఏం చేశారు మరి? మాతలే శ్రీమతం అనుసారంగా జ్ఞానాన్ని పంచారు.
అందరికీ జ్ఞానం ఇచ్చారు. మాతలే అందరికీ శ్రీమతం యొక్క జ్ఞానం ఇస్తారు. మాతలందరికీ జ్ఞానామృతాన్ని తాగిస్తారు. యథార్థమైన రీతిలో ఈ విషయాలు మీరే అర్థం చేసుకుంటున్నారు. శాస్త్రాల్లో అయితే చాలా కథలను రాసేశారు. అవే కూర్చొని అందరు వింటూ ఉంటారు. ఏది వింటే దానికి సత్యం సత్యం అని తలూపుతూ ఉంటారు. ఇక్కడైతే మీరు బాబా వినిపించే సత్యమైన విషయాలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మీరు అలా సత్యం సత్యం అని అనరు. మనుషులైతే అలా రాతి బుద్ధిగా ఉన్నారు కాబట్టి ఏది చెప్తే దాన్ని సత్యం అని అంటారు. రాతి బుద్ధి పారస బుద్ధి అనే గాయనం ఉంది కదా. పారస బుద్ధి అనగా పారసనాథుడు. నేపాల్లో పారసనాథుని యొక్క చిత్రం ఉంది. పారసపురి యొక్క నాథుడు ఈ లక్ష్మీనారాయణలే. వారిదే రాజ్యవంశం ఉంటుంది. మరి ముఖ్యమైనటువంటిది రచయిత రచన యొక్క రహస్యాన్ని తెలుసుకోవడం. ఋషులు మునులు దేన్నైతే నేతి నేతి అంటూ చెప్పారో ఆ జ్ఞానమే ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మీరు బాబా ద్వారా అన్నీ తెలుసుకున్నారు. అన్ని రహస్యాలు తెలిసాయి. ఇప్పుడు ముఖ్యమైన విషయము రచయిత రచన యొక్క రహస్యాన్ని తెలుసుకోవడం. దీని విషయంలోనే ఋషులు మునులు నేతి నేతి అంటూ వచ్చారు. అంటే భగవంతుని రచన గురించి కానీ భగవంతుని అస్తిత్వం గురించి కానీ ఎవ్వరం తెలుసుకోలేము అన్నారు. ఇప్పుడు బాబా అవే మీకు తెలియజేస్తున్నారు. మనల్ని ఆస్తికులుగా చేశారు. మాయా రావణుడు నాస్తికుడుగా తయారు చేస్తాడు. अच्छा मीठे मीठे सिखिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సదా స్మృతిలో ఉండాలి. మేము బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులం. మాది అన్నింటికంటే ఉన్నతమైన కులము. మేము పవిత్రంగా తయారు చెయ్యాలి అని. పతిత పావనుడైన తండ్రికి సహయోగులుగా అవ్వాలి. ఇవన్నీ గుర్తుండాలి. ఒకటేమో మేము బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులం. రెండోది మా గొప్ప కులం ఇది. మూడోది మేము పవిత్రంగా అవ్వాలి, తయారు చెయ్యాలి. నాలుగోది నేను బాబా కార్యంలో అందరినీ పావనంగా చేయడానికి హెల్ప్ చేయాలి, సహయోగం ఇవ్వాలి. సెకండ్ పాయింట్, బాబా స్మృతిలో ఎప్పుడూ తప్పులు చేయకూడదు. దేహ అభిమానం కారణంగా మాయ స్మృతిలో విఘ్నాలను కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదట దేహాభిమానాన్ని వదలాలి. యోగ అగ్ని ద్వారా పాపాలను నాశనం చేసుకోవాలి. బాబా స్మృతిలో తప్పులు చేయడం, పొరపాట్లు చేయడం అంటే ఏంటి? నిర్లక్ష్యంగా ఉండడం, బద్ధకంగా ఉండడం. తర్వాత యోగం చేస్తాను, ఇప్పుడు నేను పని చేసుకుంటూ చేస్తాను. ఇంకా యోగం చేయడము అంటే కర్మయోగం చెప్పారు కదా బాబా అని చాలా నిర్లక్ష్యంగా యోగం సబ్జెక్ట్ పైన అటెన్షనే తగ్గించి కేవలం జ్ఞానం వినడం పైనే ఎక్కువ మంది శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. కానీ బాబా అన్నారు, యోగాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఏకాగ్రంగా కూర్చొని యోగ సాధన చెయ్యడం కూడా చాలా అవసరం. సమయాన్ని ప్రత్యేకంగా కూడా తీయాలి. వికర్మలను వినాశనం చేసుకోవడానికి ఏకాగ్రత అవసరం. అలా ఆడుతూ పాడుతూ నడుస్తూ తిరుగుతూ యోగం చేయడం వలన మన ద్వారా పాపకర్మలు జరగవు, మన సమయం ఏమీ వృధా అవ్వదు, శక్తులు వేస్ట్ అవ్వవు. కానీ పాపాలను దగ్ధం చేసుకోవాలి అంటే మాత్రం యోగం అగ్ని సమానంగా ఉండాలి. సంకల్పాలలో ఏకాగ్రత అవసరం. అందుకే నిర్లక్ష్యం చేయకండి అంటున్నారు బాబా. वरदान, साधनों की प्रवृत्ति में रहते कमल फूल समान न्यारे और प्यारे रहने वाले बेहद के वैरागी भव. సాధనాల ప్రవృత్తిలో ఉంటూ కమల పుష్ప సమానంగా అతీతముగా మరియు ప్రియంగా అయ్యేటువంటి అనంతమైన వైరాగి భవ. వివరణ, సాధనాలు లభిస్తే వాటిని చాలా హృదయపూర్వకంగా ఉపయోగించుకోండి. ఈ సాధనాలు ఉన్నదే మీకోసం. కానీ సాధనను మాత్రం గుప్తం చేయకండి, మర్జ్ చేయకండి.
పూర్తి బ్యాలెన్స్ ఉండాలి. సాధనాలు చెడ్డవేమీ కాదు. సాధనాలైతే మీరు చేసినటువంటి కర్మలకు, యోగానికి ఫలం. కానీ సాధనాల యొక్క ప్రవృత్తిలో ఉంటూ కమల పుష్ప సమానంగా అతీతంగా మరియు బాబాకు ప్రియంగా అవ్వండి. ఉపయోగించుకుంటూ కూడా వాటి ప్రభావంలోకి రాకండి. సాధనాలను ఉపయోగించుకుంటూ అనంతమైన వైరాగ్య వృత్తిని గుప్తం చేయకండి, మర్జ్ చేయకండి. ముందుగా స్వయంలో ఇది ఇమర్జ్ చేయండి. అనంతమైన వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చేయండి. తర్వాత విశ్వంలో వాయుమండలం వ్యాపింపచేయండి. స్లోగన్: వ్యాకులంగా ఉన్నటువంటి వారిని తన స్వమానంలో స్థిరపరచడమే చాలా మంచి సేవ. చాలా వ్యాకులతతో అశాంతిగా అయినటువంటి వారిని శాంతి స్వధర్మంలో తమ స్వమానంలో స్థితిపరిచేటువంటి సేవ చేయడం ఇది చాలా మంచి సేవ అంటున్నారు. ఈరోజు స్వమానం: నేనాత్మను, అనంతమైన వైరాగిని, అనంతమైన వైరాగిని. ఓం శాంతి.